రోజు రోజుకు మానవత్వం మంట గలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. కన్నా తల్లిదండ్రులను ఆస్తుల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులైన తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటి వేస్తున్న ఘటనలను మనం ఎన్నో చూస్తున్నాము. అలాంటి ఘటనే జడ్చర్ల మున్సిపాలిటీలో మంగళవారం చోటు చేసుకుంది. కుమారుడు తన ముఖం కనిపించకుండా గుడ్డలు కట్టుకుని బైక్ పై బతికి ఉన్న తన వృద్ధ తండ్రిని తీసుకొచ్చి జడ్చర్ల మున్సిపాలిటీలోని 100 పడకల ఆసుపత్రి వద్ద కంప పొద్దుల్లోని గొంతులో నెట్టేసి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వడ్డే బాలయ్య అనే వృద్ధుడిని తన కన్న కుమారుడే తీసుకువచ్చి ఆసుపత్రి సమీపంలో ఉన్న మురికి కంప పొదల్లో విసిరేసి వెళ్లాడు. ఈ క్రమంలో అటువైపు వెళ్తున్న కొందరు ఆ వృద్ధుడిని చూశారు. ఆ వృద్ధుడు మూలుగుతూ ఉండడాన్ని గమనించి ముళ్ళకంప పొదల నుంచి అతనిని బయటకు తీసుకొచ్చారు. దీంతో వారు ఆ వృద్ధుడిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.